బ్యాంకులల్లా పెద్ద మొత్తం పైసలు రాయేసుకునే వాళ్ళని ఉంటే గీ వార్త మంచిగినుర్రి ఖాతాలకే లిడిపించిన పైసలను బండి డిక్కిల్నో పెట్రోల్ ట్యాంక్ మీదున్న కవర్లను పెట్టి కొంట పోతుంటారు కదా. పొరపాటున తొవ్వల ఏదైనా పనిపడి బండి పక్క కాపి పోయిర్రే అనుకోర్రి, తూర్పు తిరిగి దండం పెట్టుకున్నట్టే. ఇక మీ అసొంటోళ్ళ కోసమే గోతికాడి నక్క లెక్క కావలి కాసి బండ్లే పెట్టే పైసలు కొట్టేసే దొంగ బద్మాషోళ్ళు శీతం మోపైతున్నారు గిట్లా. బ్యాంకులలో పైసలు డ్రా చేసుకుని పోయేటోళ్ళను మంచిగానే టార్గెట్ చేస్తున్నారు కదా చోరకళా నిపుణులు. ఈ నడుమ బండి డిక్కీలనో పెట్రోల్ ట్యాంక్ మీద కవర్లనో పైసలు పెట్టుకొని ఓడే ఆలస్యం. తొవ్వల ఎప్పుడు ఆపుతారా, ఎట్లా కొట్టేయాలనా అని మటన్ షాపుల ముంగట బొక్కల కోసం ఎదురు చూసే కుక్కలు లెక్కనే మోపైతుర్రు. ఇగో సత్యసాయి జిల్లా కదిరిపట్నం కూటగూళ్ళ చింతపండు బేరం చేసి ఇమాం కాక వల్ల కథ గట్టనే అయిందట. బ్యాంకులకి వెళ్ళి 70,000 డ్రా చేసుకొని ఈ స్కూటీ బండి డిక్కీలో పెట్టిరట. వస్తా తొవ్వల సూపర్ మార్కెట్ ముంగట బండి ఆపి ఏదో కొందామని పోయి మళ్ళీ వచ్చేటాలకు ఇల్లు గాలినంత పని అయింది. డిక్కీ తెరిచిపెట్టి ఉందట. చూస్తే లోపల పెట్టిన 70,000 మాయం. నేను కరూర్ వైశ్య బ్యాంక్ దగ్గర 70,000 డ్రా చేసుకొని బండిలో డిక్కీలో పెట్టుకొని పోయి సూపర్ మార్కెట్ దగ్గర తీసుకోవాలని పోయి ఉంటే అక్కడ డిక్కీలో నుంచి డబ్బులు తీసేసుకున్నారు. ఖతం ఎవరో దొంగలు మా కొంప ముంచిర్రో అని బొబ్బ పెట్టి కదిరి పోలీస్ స్టేషన్కి పోయి కేసు పెడితే బ్యాంకు ముంగట పైసలు డిక్కీలో పెడుతుంటే చూసిన వాళ్ళే ఈ పని చేసిరని పోలీసు వాళ్ళు గుర్తుపట్టిరు. ఇగో ఈ బద్మాషి వాళ్ళేనట పైసలు ఎత్తుకపోయిన వాళ్ళు. బండికి నెంబర్ ప్లేట్ లేదు, మొఖాలు కాని రాకుండా ఇద్దరికిద్దరు టోపీలు పెట్టుకున్నారు చూడు. సీసీ కెమెరాలు ఉన్న కాడల్లా మొఖాలు దాచుకుంటా పోతున్నారు. బ్యాంకు లోపట్నే కనిపెట్టిరో బయటనే కావాలంటూ చూసిర్రో స్కూటీ బండి వెనకెనకనే ఫాలో అయ్యి పని కానిచ్చి కదిరి పోలీసు వాళ్ళ పనితనానికి అగ్ని పరీక్ష పెట్టిర్రి దొంగలు. చూసిరు కదా బ్యాంకులలో పైసలు డ్రా చేసుకునేటోళ్ళు ఉంటే మీ వెనకంగా ఎవరన్నా కనిపెడుతున్నారా, ఫాలో అవుతున్నారా మంచిగా చూసుకోర్రి. ఇంటికి పోయేదాకా తొవ్వల ఆగే పని అయితే అస్సలే పెట్టుకోకురి. అర్జెంట్ పని ఏమన్నా పడితే మాత్రం బండ్లే పెట్టిన పైసలు ఇంట తీసుకొని పోయి రాండ్రి. ఏం మన పైసలు ఇవ్వడరా తీసుకుపోయేది అనే ఓవర్ కాన్ఫిడెన్స్ తోని మాత్రం పోకుర్రి, పోతే గిట్లుంటది తర్వాత.